Hello friends, Namaste. I'm back again, Jyotsna, Senior Business Associate, City Branch 19, Hyderabad Division. So, మనం ఇప్పుడు 4 days నుంచి IC38 అంటే ఎగ్జామ్ ఏజెంట్స్కి సంబంధించినటువంటి ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ సిలబస్ గురించి నేర్చుకుంటున్నాము. టుడే ఇస్ ద లాస్ట్ క్లాస్. ఈరోజు నేను మీకు గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం గురించి అండ్ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ లైకింగ్ మీ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ మీ. ఎస్, చూడండి, నౌ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ గ్రీవెన్స్. గ్రీవెన్స్ అంటే ఏంటి? యాక్చువల్గా ఏదైనా ఒక క్లెయిమ్ వస్తుంది, కస్టమర్ విల్ ఎక్స్పెక్ట్ సమ్ మనీ వస్తుంది అని అనుకుంటారు, బట్ ద కార్పొరేషన్ ఆర్ సమ్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ రిజెక్ట్ ద క్లెయిమ్. దెన్ అప్పుడు అతను ఏం చేయలేడా, అతనికి బాధ కలుగుతుంది. గ్రీవెన్స్ ఈజ్ నథింగ్ బట్ అతనికి సంబంధించినటువంటి బాధ. సో రిడ్రెసల్ మెకానిజం, అతనికి సంబంధించినటువంటి కంప్లైంట్ని కానీ బాధని కానీ అతను ఏ విధంగా దాన్ని తీర్చుకోగలడు, దానికి సొల్యూషన్ ఏంటి, దానికంటూ ఒక మెకానిజం, అంటే దానికంటూ ఒక ఆల్రెడీ ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ అనేది ఉంది. సో ఇన్ ఇన్సూరెన్స్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎవ్రీ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ అ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ ఇట్ సెల్ఫ్ విల్ హ్యావ్ అ లీగాలిటీ. అంటే ఏం చెప్పాను, ఎవరైనా సరే సపోజ్ ఇందులో వాళ్ళు అన్నది చెయ్యకపోతే ద సెకండ్ పర్సన్ విల్ అప్రోచ్ ద కోర్ట్, లీగాలిటీ ఉంటుంది అని చెప్పాం. సో అందుకనే ఇందులో ఈ గ్రీవెన్స్ ఏదైతే వస్తుందో దాన్ని లీగల్గానే పరిష్కరించుకోవచ్చు. సో అలా పరిష్కరించుకోవడానికి ఏ విధమైనటువంటి మెకానిజం ఉంది అని చూస్తే కనుక మనం ఫస్టే చూసాము IRDA. IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని ఆల్రెడీ ప్రిపేర్ చేశారు. సో దాన్ని ఏమంటారు అంటే IGMS. మీరు ఈ అబ్రివేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా నేర్చుకోవాలి. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, అబ్రివేషన్స్ నుంచి 1 లేదా 2 బిట్స్ వస్తాయి. సో IGMS అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం సిస్టమ్. సో IGMS అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. సో మనకి ఏదైతే ఉందో మనకి దాంట్లో మన ఈ IGMS అనేది IRDAలో ఉంటుందన్నమాట. అంటే కస్టమర్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏవైనా ఉంటే కనుక వాటిని పరిష్కరించడానికి ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని IGMS అంటారు. నెక్స్ట్, ఈ పాలసీ హోల్డర్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక రెగ్యులేషన్స్ని తీసుకురావడం జరిగింది IRDA. దట్ ఈస్ పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్ రెగ్యులేషన్స్. సో ఈ రెగ్యులేషన్ అనేది ఎప్పుడు వచ్చింది? ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2002. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్ నుంచి కూడా ఒక బిట్ వస్తుంది. సో పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్ రెగ్యులేషన్ అనేది ఎప్పుడు వచ్చింది? మనకి 2002లో వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఈ ఇన్సూరెన్స్కి సంబంధించే కాకుండా ఎనీ కన్జ్యూమర్, అంటే కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు, ఎవరైనా సరే వినియోగదారులు. ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ని వినియోగించే వాళ్ళే కాదు, నెక్స్ట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటారు, ప్రోడక్ట్ మీద కంప్లైంట్స్ ఉంటాయి. సో వాళ్ళందరినీ కూడా వినియోగదారులు అంటారు. సో ఈ వినియోగదారుల యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆల్రెడీ మనకు వీ హ్యావ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే కన్స్యూమర్స్ని రక్షించడం కోసం, వాళ్ళకి ఏవైనా కంప్లైంట్స్ ఉంటే వాటిని అడ్రస్ చేయడం కోసం వీ హ్యావ్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? ఇట్ ఈస్ ఇన్ 1986. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారము we have 3 dispute redressal agencies. దీని ప్రకారం మనకు ఒక డిస్ప్యూట్ రిడ్రెసల్ ఏజెన్సీస్ అనేవి మనకు సిస్టంలోనే ఉన్నాయి. ఇవి లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి వీటినే కాదు, న్యాచురల్గా ఉన్నటువంటి కన్స్యూమర్కి సంబంధించిన కంప్లైంట్స్ని కూడా ఈ రిడ్రెసల్ ఏజెన్సీస్ అనేవి స్వీకరిస్తాయి. ఈ రిడ్రెసల్ ఏజెన్సీస్ 3 స్టేజెస్లో ఏ విధంగా ఉంది? ద ఫస్ట్ స్టేజ్ ఇస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ as డిస్ట్రిక్ట్ ఫోరం. సో మనకి ఏదైనా సరే కన్స్యూమర్కి కంప్లైంట్ ఉంటే ఫస్ట్ ఎక్కడ కంప్లైంట్ చేయొచ్చు? ద ఫస్ట్ వన్ ఈజ్ డిస్ట్రిక్ట్ ఫోరం. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫోరంలో కంప్లైంట్ చేయొచ్చు. ఎంతవరకు వాల్యూ ఉన్నటువంటి కన్స్యూమర్కి సంబంధించినటువంటి గూడ్స్ కావచ్చు, కన్స్యూమర్కి సంబంధించినటువంటి బాండ్స్ కావచ్చు, ఏవైనా సరే ఎంత వాల్యూ వరకు మనం డిస్ట్రిక్ట్ ఫోరంలో ఫైల్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ అప్ టు 20 lakhs. 20 lakhs వరకు డిస్ట్రిక్ట్ ఫోరంలో కన్స్యూమర్ కోర్టులో మనం ఫైల్ చేయొచ్చు. సమ్ అష్యూర్డ్ 20 lakhs ఉన్నంత వరకు. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 20 lakhs ఎక్కడికి వెళ్ళాలి? దట్ ఈస్ స్టేట్ కమిషన్. సో ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఏజెన్సీ ఈజ్ స్టేట్ కమిషన్. If your sum assured is from 20 lakhs to up to 1 crore, 20 lakhs నుంచి 1 crore వరకు ఈ లిమిట్స్ అనేవి బిట్స్ లో అడుగుతున్నారండి.
సో దెన్ యూ హ్యావ్ టు రిమెంబర్ యూ బిట్స్ అనేవి అడుగుతున్నారు. సో స్టేట్ కమిషన్ యొక్క లిమిట్ ఏంటి? From 20 lakhs to 1 crore, you can approach the state commission. If the claim is more than 1 crore, where you have to go? If the claim is more than 1 crore, then National Commission will settle the claim. So National Commission ki more than 1 crore ఉన్నటువంటి claims ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా National Commission ని approach అవ్వాల్సి ఉంటుంది. So if a person with a claim of 5 lakhs, when he will approach the National Commission? సో 5 lakhs క్లైమ్ ఉన్న వ్యక్తి నేషనల్ కమిషన్ ని ఎప్పుడు అప్రోచ్ అవుతాడు అంటే ఇఫ్ క్లైమ్ ఈజ్ రిజెక్టెడ్ at the stage of district forum, then he can appeal to state commission. If it is there also, if he gets a rejection, he will have an appeal to go to national commission. సో ఒక 5 lakhs క్లైమ్ కూడా నేషనల్ కమిషన్ కి రావచ్చు. ఎప్పుడు ప్రియర్ స్టేజెస్ లో కనుక అది రిజెక్ట్ అయితే ఇంకా అప్పీలేట్కి వెళ్ళడానికి కస్టమర్ కి అవకాశం ఉంటుంది. యూ కెన్ గో అప్ టు నేషనల్ కమిషన్. ఒకవేళ నేషనల్ కమిషన్ లో కూడా అది రిజెక్ట్ అయినా కూడా హీఈస్ హ్యావింగ్ వన్ మోర్ ఆప్షన్ టు గో ఫర్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ వరకు కూడా క్లైమ్ ని తీసుకువెళ్ళేటటువంటి అవకాశం అనేది కస్టమర్ కు ఉంటుంది. అండ్ ఇలాగే కాకుండా ఇదేంటంటే ఇది సిస్టమ్ అన్నమాట. ఇది కాకుండా ఓంబుడ్స్మెన్ అనే వ్యక్తి ఉంటాడు. సో విల్ బి క్వశ్చన్స్ ఓంబుడ్స్మెన్ మీద కూడా వస్తాయి. ఓంబుడ్స్మెన్ అంటే ఎవరు? ఓంబుడ్స్మెన్ అంటే ఎవరు అంటే మనకు ఎట్లా అయితే మనకు కోర్టులో ఒక జడ్జి ఎలా అయితే ఉంటారో, ఎవ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ హ్యావ్ ఎ ఓంబుడ్స్మెన్. పాలసీ హోల్డర్ యొక్క పాలసీ బాండ్లోనే ఓంబుడ్స్మెన్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రింట్ అయి ఉంటాయి. అంటే అతనికి ఏదైనా సరే ఇబ్బంది కలిగినప్పుడు he can approach the ombudsman. ఈ ఓంబుడ్స్మెన్ అనే వ్యక్తి ఆ కన్సర్న్ ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి బ్రాంచ్ కి కన్సర్న్ డీటెయిల్స్ తీసుకుని he'll give his judgment. అతనికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని within 15 days లోగా తీసుకుంటాడు. అండ్ he will give his judgment within 30 days. 30 days లోపల అతనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ని అతను ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవి ఏవైనా ఉన్న వాటిలో వీటన్నిటికీ మళ్ళీ కస్టమర్ భయపడొచ్చేమో, మళ్ళీ నేను ఖర్చు పెట్టాలి, ఐ షుడ్ టేక్ సమ్ స్టాంప్ పేపర్స్, లేకపోతే కనుక ఐ షుడ్ అప్రోచ్ అడ్వకేట్, ఇవన్నీ ఏమీ అవసరం లేదండి. దేర్ వోంట్ బి ఎనీ ఫీ టు ఫైల్ ఎ కంప్లైంట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఫోరమ్స్. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ లో ఉన్నటువంటి ఇది ఏంటి అంటే జస్ట్ ఇన్ ఎ వైట్ పేపర్ హీ కెన్ రైట్ హిస్ కంప్లైంట్, లేకపోతే ఆన్లైన్ లో కూడా హీ కెన్ గివ్ హిస్ కంప్లైంట్. అతను ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, అడ్వకేట్ ని హైర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హీ కెన్ అప్రోచ్ డైరెక్ట్ గా అండ్ దాని మీద జడ్జిమెంట్ కూడా విత్ ఇన్ 30 days లో వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రొటెక్షన్ గివింగ్ ఫర్ ద కస్టమర్ from the side of IRDA, from the side of central government. So this is all about మనకి ఇంపార్టెంట్ అయినటువంటి, I will not tell you నేను 21 lessons as it is గా చెప్పాలని, but I have covered all the topics in the examination point of view. మీకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం కూడా నేను కవర్ చేశాను. ఈ వీడియో కనుక మీరు నిజంగా ఈ 5 parts ఆఫ్ వీడియోస్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 3-4 days ముందు బాగా చూసి దాని తర్వాత ఈ ఇంపార్టెంట్ విషయాలన్నీ నోట్ చేసుకుని దెన్ ఇఫ్ యూ జస్ట్ గో త్రూ వన్స్ ద సిలబస్ని ఒక్కసారి మీరు చదివారు అని అంటే జస్ట్ మీరు లైక్ ఎ న్యూస్ పేపర్, దెర్ ఈస్ నో నీడ్ టు పుట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు లెర్న్. బట్ కానీ యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా, మీకు ఒక ఐడియా ఉండాలి. ఒక న్యూస్ పేపర్ చదివినట్టుగా కనుక దీన్ని చదివారు అంటే డెఫినెట్లీ యూ విల్ గో త్రూ ద ఎగ్జామినేషన్. ఐ విల్ గివ్ 100% గ్యారంటీ. సో బికాస్ నా పాస్ పర్సంటేజ్, నా దగ్గర ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు 100%, 99% to 100%. ఆ 99% కూడా ఎవరు అంటే హూ ఆర్ నాట్ కమింగ్ ఫర్ ద క్లాస్, లేకపోతే జస్ట్ బిఫోర్ డే క్లాస్కి వచ్చిన వాళ్ళు తప్పనిస్తే. అట్లీస్ట్ ఇఫ్ యూ గో త్రూ దీస్ వీడియోస్ బిఫోర్ 2 to 3 days ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఇఫ్ యూ సీ twice or thrice దీస్ వీడియోస్, మీరు ఇంకా చదవకపోయినా పర్వాలేకుండా కూడా అయిపోతారు, పాస్ అయిపోతారు. దెన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సమ్ మోడల్ పేపర్స్ విత్ దీస్ వీడియోస్. ఐ విల్ సెండ్ యూ వన్ మోర్ లింక్ టు సీ ద మోడల్ పేపర్స్ అండ్ ఐ విల్ సెండ్ యూ, ఇఫ్ ఎనీబడి వాంట్స్ మోడల్ పేపర్స్ ఆర్ సమ్ మోర్ డీటెయిల్స్ ఆన్ దీస్, దే కెన్ కాంటాక్ట్ మీ. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ am Jyotsna, and if anybody wants to take LIC agency, they can also contact me. My contact number is 770-268-6663. Repeating again, 770-268-6663.
సో ఈ నెంబర్కి నాకు కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎగ్జామ్కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, otherwise if you want to become an LIC agent, otherwise if you want any details about a policy, you can call me, and this is my mail ID. Jyotsna Madhavi @gmail.com. So you can contact me through mail also. And now I am going to tell you about the exam details, which are very important. Please go through. So exam will be there for 1 hour. So you will have a time of 60 minutes. ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. సిస్టమ్ మీద మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ జరిగే టైంలో మీరు వెళ్ళి సిస్టమ్ మీద మీకు ఆన్ చేసి ఇచ్చే ముందు 15 minutes ప్రియర్ మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. ఎందుకు అంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్లో ఉండండి. ఫస్ట్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమవుతుందంటే హర్రీలో వెళ్ళడంలో కూడా తెలిసింది సరిగ్గా రాయరు. సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్లో ఉండండి. 15 minutes ముందు మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్ లోపలికి అలౌ చేస్తారు. అండ్ 15 minutes ముందు అలౌ చేసిన తర్వాత, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ముందుగా మీ యూఆర్ఎన్ డీటెయిల్స్, మీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ ఫిలప్ చేయడానికి మీకు టైం ఇస్తారు. సో ఎగ్జామ్ స్టార్ట్ అన్నప్పటి నుంచి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. టైం విల్ స్టార్ట్ ఫ్రమ్ 60 minutes నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ బై సెకండ్ డౌన్ అవుతూ వస్తుంది టైమ్. వెన్ ద టైమ్ రీచెస్ టు 0 minutes ఆటోమేటిక్గా ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇందులో మీరు ఎన్ని బిట్స్ ఉంటాయి అంటే, ఎగ్జామ్లో మొత్తం 50 బిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా 50 బిట్స్ కూడా ఆప్షనల్ బిట్సే. ప్రతి బిట్కి కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు చూస్ 1 ఆప్షన్. మీరు మౌస్ని ఏ ఆప్షన్ మీద పెట్టి క్లిక్ చేస్తారో ఆ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. యూ కెన్ చేంజ్ యువర్ ఆప్షన్ ఆల్సో. మీరు ఫైనల్గా ఎగ్జామ్ని సబ్మిట్ చేసే వరకు ఎన్నిసార్లు అయినా సరే మీరు ఉంచిన ఆప్షన్ని మార్చుకోవచ్చు కూడా. సో కాబట్టి ఒక ఆప్షన్ సెలెక్ట్ అయితే మార్చడానికి లేదు అని లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, యూ కెన్ సీ ఎగ్జామ్ పేపర్ ఫ్రమ్ ఎనీ క్వశ్చన్. అంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఒక 5 questions చూడండి. 5 questions చాలా టఫ్గా ఉన్నాయి అని అంటే, స్టార్ట్ రీడింగ్ ద పేపర్ ఫ్రమ్ ద లాస్ట్. చివరి నుంచి చదవడం మొదలు పెట్టండి. ద థింగ్, నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటి అంటే, ఎగ్జామ్లో ఒక 10 to 15 బిట్స్ అనేవి జనరల్గా చాలా ఈజీగా రాసే విధంగా ఉంటాయి. కానీ ఈ 10 to 15 బిట్స్ మీరు ఏ ప్లేస్లో ఉంటాయనేది తెలియదు. సో యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ కూడా మీరు చదివి తీరాలి. ఈ చదివి తీరడం కూడా ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే, 60 minutesలో ఫస్ట్ 30 minutesలోనే మీరు ఫస్ట్ ఒకసారి మొత్తం పేపర్ని చదవాలి. ప్లీజ్ రిమైండ్, in the first 30 minutes you have to complete the reading of all the paper, all the questions, up to 50 questions in first 30 minutes. మీకు షార్ట్గా ఏవైతే క్వశ్చన్స్ తెలిసి ఉంటాయో ఆ క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేస్తూ అన్ని క్వశ్చన్స్ చదవండి. అండ్ ఏవైనా క్వశ్చన్స్కి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆలోచించి రాయాలి అని అనుకుంటే, ఆ క్వశ్చన్ నెంబర్స్ పక్కకి నోట్ చేసుకోండి. ఆ క్వశ్చన్ నెంబర్స్ని మళ్ళీ మీరు ఆలోచించవచ్చు. యూ కెన్ స్క్రోల్, మౌస్లో ఉండే స్క్రోల్ బటన్తో మీరు క్వశ్చన్ పేపర్ని పైకి క్రిందికి కదిలించవచ్చు. అండ్ డోంట్ సెలెక్ట్ ద సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ని మీరు లాస్ట్కి వెళ్ళిన తర్వాత కింద సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ బటన్ ప్రెస్ చేశారంటే ఎగ్జామ్ ఎండ్ అయిపోతుంది. సో సబ్మిట్ బటన్ ప్రెస్ చేయొద్దండి. సబ్మిట్ బటన్ బిఫోర్ 2 to 3 minutes మీరు ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మీరు 50 బిట్స్లో ఏ ఒక్క బిట్ ఆన్సర్ వదలాల్సిన అవసరం లేదు. బికాస్ రాంగ్ ఆన్సర్ రాసినా సరే మీకు వచ్చిన మార్కులు తగ్గవు. సో కాబట్టి యూ షుడ్ అటెంప్ట్ ఆల్ ద బిట్స్. అన్ని బిట్స్ని కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. కానీ దానికంటే ముందు ఏంటి, ఫస్ట్ మీకు తెలిసిన బిట్స్ అన్ని కూడా కరెక్ట్గా రాయండి. నెక్స్ట్ తర్వాత 10 to 15 minutes టైం తీసుకుని ఆలోచించి రాయాల్సిన బిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బిట్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళి ఆలోచించి రాయాల్సిన బిట్స్ అన్ని కూడా రాయండి. దాని తర్వాత సపోజ్ మీకు ఏవైనా బిట్స్ కొంచెం తెలియదన్నా, లేకపోతే ఇంకా ఇదిగా ఉంది అనుకున్నా, అటువంటప్పుడు మీకు సపోజ్ ఎక్కడన్నా ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్ కనిపిస్తే చూస్ ద ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్. సో మీరు క్వశ్చన్ పేపర్ని వీలైనంత వరకు 2 to 3 times చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక క్వశ్చన్ని ఫస్ట్ టైం చదివినప్పుడు అర్థం కాకపోయినా సెకండ్ టైం, థర్డ్ టైం చదివినప్పుడు అర్థమవుతుంది. అందుకే నేను చెప్తున్నాను ఫస్ట్ 30 minutesలో ఫస్ట్ టైం కంప్లీట్ చేయండి అని చెప్పి. దెన్ యూ విల్ హ్యావ్ టైమ్ టు రీడ్. సో అందుకనే కొంచెం ఆలోచించి రాయాలనుకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని
మళ్ళీ చేయండి, మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చదివి రాయండి. సో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి టు గో త్రూ ద ఎగ్జామ్. సో మీకు ఇంకా అదనంగా టిప్స్ కావాలి ఎగ్జామ్కి సంబంధించి, లేదా ఇంకా ఏవైనా అదనంగా సబ్జెక్ట్కి సంబంధించిన డౌట్స్ ఉన్నాయి అని అంటే యూ కెన్ కామెంట్. ఈ వీడియో కింద కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి. లేదంటే కనుక మీ డౌట్స్ నాకు కాల్ చేయొచ్చు, మీరు మెయిల్ చేయొచ్చు, లేదు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం అని చెప్పి కూడా మీరు కామెంట్ చేయండి. మీ ఫోన్ నెంబర్ని ఇవ్వండి, ఐ కాల్ యూ. అదర్వైజ్ నా నెంబర్కి కాల్ చేయండి, నేను చెప్తాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. దీన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఐ విష్ everyone will go through the exam with a 100% pass. Okay, all the best to everyone. Thanks for giving the opportunity. Thanks for watching the video. Please like it and share it.